నేను మా మిస్సెస్ ముషీరాబాద్ డివిజన్ 86 కార్పొరేటర్ ముషీరాబాద్. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మన ముషీరాబాద్ డివిజన్ని డెవలప్ చేయాలి. ఇలా భాగ్యలక్ష్మి దగ్గర ప్రమాణం చేశాం, మా బస్తీలో అభివృద్ధి చేస్తాం, దాంతోపాటు ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకుండా చూస్తాం. ఇంకోటి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ మాట ఇచ్చిండు, ఎన్నో కూడా మాట మీద లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ఇండియాలో మన కేసీఆర్ గారే. ఎందుకంటే అవి నిరుద్యోగులు ఇస్తానన్నారు 3,000, అది ఇవ్వలేదు. 58 years వాళ్ళ పెన్షన్ ఇస్తానన్నారు, ఏది ఇవ్వలేదు. ఏ ఒక్క మాట మీద లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్లో పర్మనెంట్గా కూర్చోబెట్టాలని 2023 వరకు ఫామ్ హౌస్లో పర్మనెంట్గా కూర్చోబెట్టాలని అందరినీ కూడా ప్రజలందరినీ వేరుకుంటాం. భాగ్యనగర్ నుంచి మేము ఎట్టి పదులు ఈసారి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక 2-3 సీట్లు రావాలని ఖచ్చితంగా కోరుతున్నాం. అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా వస్తుంది. మాకు ఎంతో సహకరించిన బండి సంజయ్ గారు కానీ, లక్ష్మణన్న గారు కానీ, మా కిషన్ రెడ్డి గారు ఫుల్ సహకారం ఇచ్చినాడు. ఈసారి కార్పొరేట్ ఇంతమంది గెలిచినట్టే ప్రతి ఒక్క సహకారంతో, మా బీజేపీ పార్టీ సహకారంతో గెలిచినాం. ఈ సహకారం మేము ఎప్పటికీ నిలబెట్టుకుంటామని చెప్పి ప్రతి ఒక్క మాటిస్తున్నామండి. ఈ V3 ఛానల్ నుంచి మాటిస్తున్నాం అందరికీ. నమస్తే అండి, నేను ముషీరాబాద్ డివిజన్ నుంచి కార్పొరేటర్ అండి. ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారు టెంపుల్ని సందర్శించి మాకు వారి ఆశీస్సులు పొందినందుకు మేము చాలా చాలా ధన్యులమండి. అలాగే మా ముషీరాబాద్ డివిజన్ని మేము అభివృద్ధి చేయాలని మేము అందరికీ మాటిచ్చినామండి. తప్పకుండా మేము ఇక్కడ ఎలాంటి సమస్యలైనా తీర్చామని చెప్తున్నాం. ముషీరాబాద్ డివిజన్ ప్రజలందరికీ గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం అండి.